చాలామంది కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడానికి, అందులో చచ్చిపోవడానికి కూడా కారణమైతే అక్రమ సంబంధాలే అవుతున్నాయి. నిజంగా చెప్తున్నా, ఈ అక్రమ సంబంధాల వల్లనే చాలామంది చంపుకుంటున్నారు. వాళ్ళ పిల్లలైతే అనాథలు కూడా అయిపోతున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛ. ఈమె ఒక యాంకర్గా, జర్నలిస్ట్గా మంచి పేరు తెచ్చుకుంది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఆమె ఒక రచయిత్రిగా కూడా పోరాటం చేసిందని చెప్పొచ్చు. ఈమె తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తుంది. అట్లాగే TV9లో కూడా పనిచేసింది. ఈమె 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీకు. అంటే ఎంత అనుభవం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి, ఎంత తెగువ ఉండాలి ఆమెకి. నిజంగా నాకు అనిపించింది అన్నట్టు, ఇంత పిరిక్కోలలాగా సూసైడ్ చేసుకున్నంత అది ఉందా అని చెప్పేసి చూస్తే మాత్రం నిజంగా ఆమె ధైర్యవంతురాలే అని చెప్పొచ్చు. అన్ని దశల్లో కూడా ఆమె మెయిన్ అంటే ఒక రచయిత్రిగా కూడా తనకున్న ఏదైతే జ్ఞానంతో కానీ ముందుకైతే వెళ్తూ ఉంది. ఆమె ఏదైనా ఎదిరించే స్వభావం కలది ఈ అమ్మాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈమె. కానీ ఈమె చేసిన ఒక తప్పేంది అని అంటే నిజంగా నాకు షాక్ అనిపించింది అన్నట్టు. పెళ్ళై పిల్లలు ఉన్న వాడిని ఈమె ఇష్టపడ్డది. అంటే మరి వాడు పెళ్ళి చేసుకుంటాను, నా భార్యకి విడాకులు ఇస్తాను అని చెప్పినట్టయితే తెలుస్తుంది. కానీ ఈమె ఎట్లా నమ్మింది అనేది మాత్రమే అర్థమవుతలేదు నాకు. నిజంగా అసలు ఈ విషయం అయితే ప్రజెంట్ ట్రెండింగ్ అయిపోయింది. ఎందుకంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా నిజంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తే ఇలాంటి ఒకటి చేతిలో మోసపోయి చివరికి బలవన్మరణానికి పాల్పడిందంటే ఇంకా కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది అర్థం చేసుకోండి. ఇలాంటి నాలెడ్జ్ లేని లేడీస్ పరిస్థితి ఏంది. సో ఒకటే ఏంటంటే ఈమె నిజంగా ఒక పాప ఉంది. ఫస్ట్ అయితే ఈమెకు వచ్చేసి 2008లో ఫస్ట్ పెళ్ళి అయిందంట. సో ఆ పెళ్ళి ఎక్కువ రోజులు కూడా నిలవలేదు, ఆమె డివోర్స్ తీసేసుకున్నది. సో అప్పుడు అంటే న్యూస్లో పనిచేస్తూ ఉంటాను ఈమె. అక్కడే పరిచయం అయిందంటే ఈ పూర్ణచంద్రరావు ఒక స్నేహితుడిలాగా. తర్వాత 2016లో ఈమె మళ్ళీ పెళ్లి చేసుకుందంట. సో పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగానే ఉన్నారంట. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ అతనికి కూడా విడాకులు ఇచ్చిందంట. అప్పటికే ఒక పాప, ఇప్పుడు అరణ్య అని చెప్పేసి ఈ అమ్మాయికి 13 ఏళ్ళ ఒక పాప ఉంది. సో ఇంకా దాని తర్వాత ఇంకా ఆమె ఎలాగా ఒక్కతిగానే ఉంది. ఆమె తన వరకు తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది జీవితంలో. ఆమె తల్లిదండ్రులు కూడా తనతో పాటే ఉంటారు, అంత బాగానే ఉంది. కానీ ఈమెకి ఏదో విధంగా పెళ్లి చేయాలని చెప్పేసి తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరినో ఒకరిని కూతురు ఇట్లా ఒంటరిగా మిగిలిపోవద్దు అని చెప్పేసి ఏ తండ్రికైనా ఉంటుందిగా. సో అదే టైంలో వీడు పరిచయం అయిందంట ఈ పూర్ణచంద్రరావు. మరి పూర్ణచంద్రరావు ఏం చేసిండో తెలియదు కానీ మొత్తం మీద ఈమె ఎంబడి పడ్డాడు. పెళ్లి చేసుకుంటాను, నీకు నేను సపోర్ట్గా ఉంటాను, పాపకు సపోర్ట్గా ఉంటాను, నీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటానని ఏం మాటలు చెప్పిండో కానీ ఆ అమ్మాయి అయితే నమ్మేసింది. నిజంగా నమ్మింది అబ్బా. ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా అలాంటి ఫ్రాడ్ మాటలకైతే పడిపోయిందని చెప్పొచ్చు అన్నట్టు. ఇంకా సో ఫైనల్ ఏంటంటే నమ్మింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు అయితే ఇంకా ఆమెనైతే ఇంకా వాడుకున్నాడు, ఇంకా ఎంజాయ్ చేసిండని చెప్పొచ్చు అన్నట్టు. ఇంకా కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే ఇంకో ఇక చేసుకుంటా అని చెప్పేసి అయితే చెప్పుకుంటూనే వస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలుసు ఇతని గురించి. సో ఏంటి అంటే పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ వాళ్ళే అతనికి పెళ్ళయి పిల్లలు ఉన్న వ్యక్తిని వీళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిర్రు. నిజంగా ఈ తల్లిదండ్రులకు అసలు వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. అరే విధవా, నీకు పెళ్ళయి పిల్లలు ఉన్నది, నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చి నా కూతురు దగ్గరికి ఎట్లా వస్తావురా అని చెప్పి చెప్పు తీసుకుని కొడతాడు. మళ్ళీ వస్తాడా? రాడుగా. సో ఆ తెగువ ఉండదు అన్నట్టు. ఇంకా ఎందుకంటే ఎడ్యుకేటెడ్, మా పిల్లలు ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఏం చేసినా రైటే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు జీవితమే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అదే జరిగింది. సో ఇంకా పాపకు అంటే తను పెళ్లి చేసుకుంటే మాకు ఒక సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఆమె అనుకోవచ్చు ఒక ధైర్యంలాగా. కానీ అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఒక పాప ఉంది, తనకి ఆల్రెడీ పెళ్ళి అయింది. అతనికి ఇష్టం లేదు, విడాకులు ఇవ్వడం అసలు ఇష్టం లేదు. కానీ క్లారిటీ ఇక్కడ మనకు తెలుస్తుంది, వాడికి ఇష్టం లేదు కాబట్టి ఏదో ముందు తీసుకెళ్తా ఉన్నాడు అంతే, ఎంజాయ్ చేసుకుంటా. సో ఇంకా ఎప్పుడు గొడవలు అయ్యేదంటే ఇద్దరి మధ్య గొడవలు అవ్వడం, ఇది అవ్వడం, దానివల్ల ఇంకా ఇష్యూ అనేది పెద్దగా అయింది. ఆ పాపని ఇంటర్వ్యూ తీసుకురు నిన్న, చాలామంది కెమెరాలు పెట్టి ముందర మాట్లాడుతూ ఉంది. అసలు అతను ఎలాంటి వాడు అన్నీ అడుగుతూ ఉంటే చెప్తా ఉంది. మా మమ్మీని బాగా శోభకు గురి చేస్తుండే, వేధింపులకు గురి చేస్తుండే, మా అమ్మ లేనప్పుడు నన్ను వచ్చేసి అప్పుడప్పుడు టచ్ చేస్తుండే, బ్యాక్ టచింగ్ చేస్తుండే అని చెప్తుంది అమ్మాయి. షాక్. అసలు ఇలాంటి వ్యక్తి అవాడు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకోవాలనుకుందా? నేను షాక్ అసలు. మరి నిజంగా అలాంటి వ్యక్తేనా అనేది మాత్రం ఇంకా పోలీసులు నిర్ణయిస్తారన్నట్టు. ఇంకా సో ఫైనల్గా ఏంటంటే నిజంగా ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే గుడ్డిగా నమ్ముతారు. వీళ్ళే ఏదో లుక్ టు లుక్ చూడంగానే, ఫేస్ టు ఫేస్ చూడంగానే ఈడు మనం ఇక మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి ఆ మాయలో పడి జీవితం అయితే నాశనం చేసుకుంటారు అబ్బా.
ఇది మాత్రం నిజం చెప్తున్నా నేను. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇట్లాంటివి అక్రమ సంబంధాలు ఇవన్నీ ఆడికి పెళ్ళై పిల్లలు ఉంటారు, లేకపోతే ఆయనకు ఇంకోటి ఉంటుంది, అలాంటి వాడిని ఇష్టపడుతుంది ఇప్పటి అమ్మాయిలు కూడా. కోలీవింగ్ అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్, మనం చూస్తూ ఉన్నాం. గచ్చిబౌలి కానీ బెంగళూరు కానీ అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటున్నారు. అసలు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? అసలు వీళ్ళు పెళ్ళైన తర్వాత భార్యకి భర్తకి అండర్స్టాండింగ్ తోటి అసలు ఉండగలుగుతారా? వీళ్ళు ఏదైనా గొడవలు వస్తే సర్దుకొని ఉండగలుగుతారా? ఉండలేరు. ఏ చిన్న గొడవ వచ్చినా, ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా డివోర్స్ అంటున్నారు, విడిపోతున్నారు. అట్లనే ఎన్ని పెళ్ళిళ్ళు అంటే అన్ని పెళ్ళిళ్ళు అసలు చేసుకోవాలా వద్దా అనే ఒక దాంట్లో ఉండిపోతున్నారు ఇంకా వీళ్ళంతా. సో మరి వీళ్ళని ఎట్లా మార్చుకుంటారు వాళ్ళని వాళ్ళు అంటే ఇంకా దేవుడికే తెలియాలి. సో అప్పట్లాగైతే ఉమ్మడి కుటుంబం లాంటివి లేవు, చెప్పేవాళ్ళు లేరు, తప్పు ఇది ఒప్పు అని చెప్పేటోళ్ళు లేరు. ఇష్టం వచ్చిన లైఫ్లో బతుకుతూ ఉన్నారు. కానీ ఎందుకు చనిపోతున్నారో కూడా వాళ్ళకు కూడా క్లారిటీ ఉండలేదు. సో ఇంకా అది తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి మాత్రం చేస్తున్నారు. ఎవరే కానీ అట్లాంటివి చేయకండి. ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛ వాళ్ళ మదరు ఫాదర్ ఉన్నారు, అలాగే పాప ఉంది, 14 ఏళ్ళ పాప. తన భవిష్యత్తు ఏంది? రేపటి రోజు ఒక తల్లి లేకుండా తండ్రి లేకుండా అమ్మాయి ఎలా బతుకుతుంది? ఒకసారి ఆలోచించాలి కదా. వాడు ఎవరి కోసమో నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏందమ్మా అని చెప్పేసి అయితే చాలామంది బాధపడుతున్నారు జర్నలిస్టులు అంతా. నిజంగా నాకు కూడా చాలా బాధనే అనిపించింది. ఎందుకంటే ఒక ఉమెన్గా ఆమెకంటూ ఒక స్ట్రాంగ్నెస్ ఉంది. ఆమె అన్ని టీవీ ఛానల్లో పనిచేసింది, అంత అనుభవం ఉంది, ఆమె బతకలేదా? కానీ ఇలాంటి విధవ కోసము ఆ అమ్మాయి ఇట్లాంటి పరిస్థితి ఎంచుకుందా అని చెప్పేసి అయితే బాధపడుతున్నారు, అతను తిడుతున్నారు. సో ఈరోజు అయితే అతను అరెస్ట్ చేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీసులు అయితే అతని మీద ఫోక్సో చట్టం కేసు కూడా బుక్ అయింది. ఈ పాపని అసభ్యకరంగా టచ్ చేసిండు అని చెప్పేసి. సో ఇట్లా ఇంకా ఈ కేసు అయితే ఒక కొలిక్కి వచ్చిందా అంటే మాత్రం ఏదో డౌటే అన్నట్టు. అంటే ఏంటంటే తండ్రి ఏం చెప్తున్నాడు అని అంటే, స్వేచ్ఛ వాళ్ళ తండ్రి వాడు కావాలని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మా అమ్మాయిని వాడుకున్నాడు, వేధింపులకు గురి చేసిండు, అందుకే ఆమె బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పేసి స్వేచ్ఛ వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. ఇతనేమంటున్నాడు, స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటే అన్నది నన్ను భర్తగా ఆమె ఊహించుకుంది, నేను సపోర్ట్గా ఉంటానని నేను చెప్పిన వాళ్ళ ఇంట్లోకి. సో నేను ఆ పాపని కానీ ఈమెను కానీ నేను మంచిగా చూసుకుంటుండే అని అంటున్నాడు. అసలు వీడెంత ఏదోనో క్లారిటీ తెలుస్తుంది మనకి. ఎందుకంటే అసలు ఒక భర్తగా ఊహించుకుంటే నువ్వు ఇంకా ఫిక్స్ అయిపోతావా? అంటే సొసైటీలో ఏమనుకుంటున్నావు, సమాజంలో ఏమనుకుంటారు అనేది అవసరం లేదా? ఆ భర్తగా ఊహించుకుందంటే ఈయన మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఆమెతో పాటు ఈయన ఉంటున్నాడంట 3-4 ఏళ్ల పాటు. అసలు ఎంత ఘోరం చెప్పు. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి అసలు ఇలాంటి వాళ్ళందరూ? ఇంకా తెలియకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్ బయటపడ్డప్పుడే అలా పుట్టుపూర్వోత్తరాలు అన్నీ బయటకు వస్తాయి. అబ్బా ఇదే నిజం, ఇదే జరుగుతుంది ప్రజెంట్ సొసైటీలో. సో రీసెంట్గా కూడా ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటి మర్డర్స్ కానీ ఇట్లాంటివి. వీటన్నిటి కూడా ఒకటే ఉంటుంది, అక్రమ సంబంధాలు, ఆకర్షణ. ఏదో భర్త సుఖం ఇవ్వట్లేదనో, లేకపోతే భర్త పట్టించుకోవట్లేదని అని చెప్పేసి ఆడోళ్ళు అడ్డదారి దొక్కడం, లేకపోతే ఈయన అడ్డుదొలుచుకుంటే మనం సుఖంగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అట్లా ఆలోచించే ఆడోళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఎవరో ఒక ఇంట్లో మాత్రం ఎవరో ఒకరు సస్తూనే ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ అయితే మీకు ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోండి, కానీ ఇట్లా చంపడాలు, చచ్చిపోవడాలు ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి. సో ఇది మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ విషయంలో. జై హింద్.